విజయవాడ విశాఖ మెట్రో రైలుకు రేపు టెండర్లు పిలువనుంది ఏపీ ప్రభుత్వం. ప్రాజెక్టు వ్యయంలో 40% పనులకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది. విజయవాడ విశాఖ మెట్రో రైలుకు మొత్తం 21,616 కోట్లతో టెండర్స్ ను పిలువనున్నారు. విజయవాడ మెట్రో రైలు అంచనా వ్యయం 10,118 కోట్లు కాగా విశాఖ మెట్రో రైలు అంచనా వ్యయం 11,498 కోట్లు ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో విజయవాడ విశాఖ మెట్రో రైళ్ల నిర్మాణం చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖ మెట్రోకు VMRDA నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 4,101 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే విజయవాడ మెట్రోకు CRDA నుంచి 3,497 కోట్ల నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. విజయవాడ విశాఖ మెట్రో రైలుకు రేపు టెండర్లను పిలువనుంది ఏపీ ప్రభుత్వం. ప్రాజెక్ట్ వ్యయంలో 40% పనులకు టెండర్లను పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్, శ్వేత, ముఖ్యంగా అతి వేగంగా పెరుగుతున్నటువంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ముందు వరుసలో ఉన్నటువంటి వైజాగ్, విజయవాడకు సంబంధించినటువంటి వాటిపై పూర్తిగా ప్రభుత్వం దృష్టి సారించింది. కనెక్టివిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుకుంటూ వెంటనే పట్టాలెక్కించే పనినైతే పూర్తిగా ముందుకు తీసుకుని వస్తోంది. ఇందులో భాగంగా రహదారులు అయితేనేమి, అలాగే రైల్వేస్ అయితేనేమి, అలాగే ఎయిర్పోర్ట్లు అయితేనేమి, వీటికి సంబంధించి కంప్లీట్ గా కూడా ఫాలో అప్ చేస్తోంది. సో ఈ నేపథ్యంలోనే తాజాగా మెట్రోకు సంబంధించిన దానిపైన కూడా దృష్టి సారించింది. ఇప్పటి వరకు కూడా DPR డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్తిగా కూడా సేకరించి కేంద్ర ప్రభుత్వానికి కూడా అందజేసినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అలాగే 50 సంవత్సరాలకు ముందుగా అంటే విజన్ 2047 కాకుండా అంతకు మించినా కూడా ఇటు విజయవాడలో, విశాఖపట్నంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ మెట్రో కారిడార్ అయితే తీసుకురాబోతున్నారు. ఇందుకు ఇప్పటికే కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను కూడా తయారు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంచనాకు కూడా వచ్చాయి. ప్రధానంగా విజయవాడ మెట్రోకు సంబంధించి 10,118 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా అంచనాకు వచ్చారు. అలాగే విశాఖకు సంబంధించినటువంటి మెట్రో ప్రాజెక్టుకు 11,498 కోట్లు అవుతుందని చెప్పేసి కూడా అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే వీటికి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇది కీలకంగా వచ్చింది, కీలక చర్చకు దారితీసింది. మంత్రులందరూ కూడా ప్రధానంగా విజయవాడ అలాగే విశాఖ మెట్రోకు సంబంధించి పూర్తిగా మద్దతు కూడా తెలిపారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త పరిశ్రమలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల ఏదైతే సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా ముందు చూసుకోవాలి. ఆ పరిశ్రమలకు ఆ కనెక్టివిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మెట్రో అనేది చాలా కీలకంగా మారుతుందని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా అంటే చర్చించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఒక అడుగు ముందుకు వేసినటువంటి ప్రభుత్వం రెండు కూడా సంయుక్తంగా నిర్మిస్తోంది. కాబట్టి ప్రధానంగా 50-50 భాగస్వామ్యంతో ఏదైతే రేపు టెండర్లను అయితే ఆహ్వానించింది. ప్రధానంగా ఇటు విజయవాడ అలాగే విశాఖపట్నం మొత్తం కూడా 40% టెండర్లను అయితే రేపు పిలువబోతోంది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే 50-50 అంటే భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోతున్నటువంటి నేపథ్యంలో ముందుగా 40% టెండర్లకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే పిలిచిందని మాత్రము మనం చెప్పుకోవచ్చు. అయితే 4,101 కోట్లు రాష్ట్రం వాటాగా ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. మొత్తానికి మాత్రం విజయవాడ మెట్రోకు ఇది రావడంతో ఒక్కసారిగా కూడా నగరవాసులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క CRDA కంప్లీట్ గా దీన్ని మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం విజయవాడ మెట్రో కూడా పూర్తిగా రూపుదిద్దుకోబోతున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కూడా ప్రభుత్వం దీనిపై పూర్తిగా దృష్టి సారించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత వేగంగా ఈ నిర్మాణాన్ని కూడా కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా మెట్రో కారిడార్ ని విజయవాడ వాసులకు అలాగే రాజధాని వాసులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేయబోతోంది. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.